కమ్మ కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నా కమ్మ కులంలో పుట్టినందుకు. కమ్మ వన భోజనానికి రావడానికి నేనేం భయపడను కూడా. ఎందుకంటే ఎవరు ఏ కులంలో పడతారనేది దైవ నిర్ణయం. పుట్టిన కులాన్ని, పుట్టిన గడ్డని ప్రేమించటం అందరం అలవాటు చేసుకోవాలి. తెనాలి నియోజకవర్గంలో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కమ్మవారం భోజనాలు పెడతాం. నిజంగా గర్వపడతా ఉండా. ఎందుకో తెలుసా? స్వతంత్రం వచ్చినాక ఈ నియోజకవర్గం పాలించింది కమ్మ కులం. దాన్ని నిలబెట్టాలనే మా ప్రయత్నం. దాన్ని నిలబెట్టడానికి మీ అందరూ సహకరించాలని కూడా కోరుతాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా శాసనసభ్యులుగా కమ్మవారి పరిపాలన చేస్తా ఉన్నారు. అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు, కానీ అది ఒక రకంగా అదృష్టాన్ని కూడా నేను భావిస్తాను. ఎందుకంటే నియోజకవర్గంలోని ప్రజలు కూడా కమ్మవారి పరిపాలనలో మంచి పరిపాలన జరుగుతుంది అనే భావన అన్ని వర్గాల్లో ఉండవు కాబట్టి, లేకపోతే అంత ఈజీగా వచ్చేది కాదు. ఇది రావడం కోసం మనకన్నా ముందు పరిపాలించిన వ్యక్తులు అన్ని సామాజిక వర్గాలను కలుపుకెళ్ళబట్టి ఇప్పుడు పరిపాలిస్తున్నా భవిష్యత్తులో పరిపాలించే వాళ్ళమైనా దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఒక కమ్మ కులాడిగా కమ్మ కుల అభివృద్ధి కోసం పనిచేయటంలో ఏ తప్పు లేదు రాజకీయ నాయకుడు. అట్ ది సేమ్ టైం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తమ కులంతో పాటు అన్ని కులాల్ని కలుపుకెళ్ళాలి, అన్ని కులాల్ని మంచిగా చూడాల్సిన వ్యక్తిత్వం మనలో ఉంది కాబట్టే ఈ నియోజకవర్గంలో ఆ రోజు నుంచి ఈ రోజుకి కమ్మ నాయకత్వంలో శాసనసభ్యులు అవటం అనేది నేను గర్వపడతా ఉండా. అది ఈ తెనాలి ఖ్యాతి. దాన్ని పోగొట్టకూడదనే నా ప్రయత్నం కూడా. నా ప్రయత్నం. నేను వేరే పార్టీలో ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఉండొచ్చు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఈ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడతాం మన ధర్మం అని నేను భావిస్తాను.